హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు 2వ ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్న మొదటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. అయితే నిన్న మొదటి ఎపిసోడ్లో మనోజ్ కోసమని బామ్మ ఎదురు చూడడం, కారు రావడం, ఆ కారులో ఉంది మనోజేనా కాదా అనేది నిన్నటి వరకు నిర్ధారణ అవ్వలేదు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. అదిగోనండి, అదే చూడండి, అదిగో ఆ తుమ్మ చెట్టు పక్క నుంచి తెల్లగా అదిగోనండి మన కారే. ఆవిడ చూసింది. అవును, హరితవనంలో నుంచి దూసుకు వస్తున్న రాయంచల చెట్ల మధ్య నుంచి తెల్లటి కారు రైన పరిగెత్తుకు వస్తోంది. ఆవిడ కుర్చీల నుంచి లేచి నిలబడింది. కారు రివ్వున వస్తోంది నిజమే, కానీ అందులో మనోజు ఉన్నాడా లేడా? కారు టాప్ తప్ప లోపల కూర్చున్న వారు కనిపించడం లేదు. వెంకటి, అబ్బాయి గారు వస్తున్నాడో లేదోరా అంది. ఆవిడ మనసు ఆశ నిరాశల మధ్య డోలాయమానంగా ఉంది. వస్తున్నారండి అన్నాడు. నీకు కనిపించాడా? కళ్ళద్దాల పైన నుదుటికి అరచెయ్యి పెట్టి లేచి చూస్తూ అంది. ఇలా దూరంగా ఎవరన్నా కనిపించకపోతే చూస్తాంగా అలా చూస్తూ అంది. కనిపించలేదండి. అయితేనేమండి, అబ్బాయి గారు కారు నడిపితేనే అట్టా విమానంలో వస్తుందండి. మన డ్రైవరు పాండు మెల్లగా నడుపుతాడండి అన్నాడు. ఓరిని, నీకెంత తెలివిరా అంది. ఆవిడ ముఖం వికసించింది. నిజమే, తెల్లటి అంబాసిడర్ కారు బాణంలా దూసుకొని వస్తోంది. ఒరే, దుర్గని పిలిచి కాసిన్ని ఎర్రనీళ్లు తెమ్మను అంది. వెంకటి ఇంటి పక్క నుంచి పరిగెత్తి సందుగుమ్మంలో నుంచి పాక ఊడుస్తున్న దుర్గతో, దుర్గా, అబ్బాయి గారు వస్తున్నారు, ఎర్రనీళ్లు తెమ్మంటున్నారు. బామ్మగారు తొందరగా అంటూనే పరుగెత్తుకు వచ్చాడు. ఏమిటి, అబ్బాయి గారు వస్తున్నారా? చిన్న పరిగెత్తుకుని వచ్చాడు. అవునరా, అదిగో కారు వచ్చేసింది అంటూ వెంకటి పరిగెత్తుకు వెళ్ళి గేటు తెరవబోతుంటే, నేను తీస్తాను. చిన్న తను బార్లాగా తెరిచాడు గేటుని. దుర్గా ఎర్రనీళ్ల చెంబుతో వచ్చి బామ్మగారి వెనుకగా నిలబడింది. అందరి ముఖాలు దేవుడిని చూడబోతున్న ప్రియభక్తుల్లా ఆనందంతో వెలిగిపోతున్నాయి. కారు వచ్చి వరండా మెట్ల ముందు ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గర ఉన్న యువకుడు ఇంజన్ ఆపి డోర్ తెరవడానికి చేయి వేసే లోపలే వెంకటి కారు తెరిచి వినయంగా పక్కకి నిలబడ్డాడు. కారులో నుంచి పొడగరిగా ఉన్న యువకుడు దిగాడు. అతని వయసు 30 ఏళ్లకి దగ్గరగా ఉండవచ్చు. ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉన్న అతని శరీరం అతని చెప్పు చేతల్లో ఉన్నట్టుగా ఉంది. ముఖంలో సీరియస్నెస్ చూస్తే సోమరిపోతుతనం, కులాసా మనస్తత్వం అతన్ని చూస్తేనే పారిపోతాయి అనిపిస్తుంది. పెంకితనం, పొగర్బోతుతనంతో చిందులు వేసే ఈ ప్రపంచాన్ని ఎలా లొంగ తీసుకోవాలో బాగా తెలిసిన ఆత్మస్థైర్యం అతని ముఖంలో కనిపిస్తోంది. అతను కారు దిగగానే ఆదుర్దాగా గబగబా మెట్లెక్కి ఆవిడ దగ్గరికి 2 అంగాల్లో వచ్చినట్టుగా వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఆవిడ 2 భుజాల మీద చేతులు అనిస్తూ, బామ్మ, థ్యాంక్ గాడ్, నిన్నిలా చూస్తానని అనుకోలేదు. రత్నాకరం గారిని ఎంత అడిగినా చెప్పలేదు. ఏ సుస్థిన పడ్డావో అని భయపడ్డాను. ఒంట్లో బాగానే ఉంది కదా? ఆవిడ నుదుటి మీద చెయ్యి ఆనిస్తూ అన్నాడు. ఆవిడ బాగానే ఉన్నానన్నట్టు తల ఊపింది. నన్నెంత కంగారు పెట్టావో తెలుసా? ఏమిటిది బామ్మ, చూడాలని ఉంటే నీవే రావచ్చు కదా, నన్ను ఇలా హడలగొట్టడం దేనికి? అతని కంఠం గార్గికంగా అయ్యింది. ఆవిడ ఇంకో సమయంలో అయితే మనబడి మాటకి ధీటుగా ఇంకేదైనా సమాధానం ఇచ్చేదేమో, కానీ ఇప్పుడు ఆ ఝాసలో లేదు. హమ్మయ్యా, మనోజ్ వచ్చేశాడు. తన మాటని మన్నించి వచ్చాడు. ఏదోలే అని ఎగ్గొట్టి తీసిపారేయలేదు. ఇది చాలా శుభసూచకంగా అనిపించింది. కాలం కలిసి వస్తే ఇలా అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయేమో. ఆవిడకి సంతోషంతో మాట రానట్టుగా ఉంది. దుర్గా, ఇలా తే అంటూ ఎర్రనీళ్ళు అందుకొని అతనికి దిష్టి తీసేసింది. ఇదేమిటి బామ్మ, నేనేమైనా 7 సముద్రాలు దాటి ప్రయాణం చేసి వచ్చానా? సంవత్సరాల తర్వాత నీ కంటికి కనిపించానా? నేనిక్కడికి వచ్చి 2 నెలలు కూడా కానేలేదు అన్నాడు. అతని ముఖంలో వచ్చినప్పటి ఆదుర్ద మెల్లమెల్లగా అంతరించింది. అంటే ఆదుర్ద ఎందుకు వచ్చినప్పుడు ఉంది? బామ్మ ఎలాగో ఉందో అని. ఇప్పుడు ఎందుకు లేదు? బామ్మ క్షేమంగా ఉందని చూశాడు కాబట్టి ఆ వచ్చినప్పటి ఆదుర్ద అనేది అతని ముఖంలో మెల్లమెల్లగా అంతరించిపోతుంది. నువ్వు నన్ను ఏమీ అనవద్దు. ఆవిడ అతని చెయ్యి పట్టుకొని, రా, ఈ క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఆ కారులో ఎక్కే వరకు
నా మాట కాదని అనటం లేదు. నేను చెప్పిన ప్రతి దానికి ఒప్పుకుంటున్నావు అంతే. అతను ఆవిడ అన్న తీరుకి కనుబొమ్మలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వెంటనే చిరునవ్వుతో బాప్రే, ఇది ఊరి శిక్ష కన్నా డేంజర్ అన్నాడు. అప్పటికే వెనుక నుంచి వచ్చిన రత్నాకరం, అమ్మగారు రైలు దిగినప్పటి నుంచి మొదలు బామ్మకేమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయించింది అంటూ ఒకటే ప్రశ్నలు. మీరే వచ్చి చూడండి బాబు అన్నాను తప్ప మళ్ళీ నేనింక ఇంకే మాట కోసం నోరు తెరవలేదు. ఆయన మాటల్లో చూపిస్తున్న అతి వినయానికి దుర్గా మూతి తిప్పి వెళ్ళిపోయింది. వెంకటి మనోజు సామాన్లు తీసుకొని లోపలికి వెళ్ళి మేడ మీద అతని గదిలో పెడుతున్నాడు. చెప్పు బామ్మ, ఏమైంది అన్నాడు. చెబుతానుగా, చెప్పటానికేగా నిన్ను రప్పించింది. పద, నీ గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. వస్తావా రావా అని నిన్నటి నుంచి ఒకటే మదన పడుతున్నాను. వచ్చావు, నా బంగారు తండ్రివి. నిన్ను ఆ దేవుడు 1000 ఏళ్ళు చల్లగా చూడాలి. ముందు విషయం చెప్పు అని బలవంతం చేశాడు. ముందు నీకు కాఫీ ఇవ్వాలి. నా చేతి కాఫీ తాగి 2 నెలలైంది, అవునా? పద అంటూ అతన్ని లోపలికి తీసుకువచ్చింది. మనోజు హాల్లోకి వచ్చి అక్కడున్న గొలుసుల ఉయ్యాలలో కూర్చున్నాడు. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతనికి అత్యంత ప్రియమైన స్థలం ఇది. ఇందులో బామ్మ ఒడిలో కూర్చుని ఆవిడ చక్కబెట్టే రాజకార్యాలు ఎన్నో ఆలకించాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. బాబుగారు, బాబు మనోజ్, మీరు ఎలాగూ వచ్చారు. ఆ శివయ్య పొలం తాలూకు దస్తావేజులు ఒక్కసారి చూడండి. బామ్మగారు ఆ పొలం కూడా కొనేద్దామని అంటున్నారు అంటూ గుర్తు చేశాడు. పొలమా? ఇంకానా? మనోజు ఉయ్యాలలో నుంచి దిగాడు. అతని ముఖంలో అయిష్టత కనిపించింది. ఆ వాయిదా తాలూకు కాగితాలు కూడా ఒకసారి. అలాగే, రాత్రి భోజనం అయిన తర్వాత చూస్తాను, తీసుకురండి అని చకచకా మెట్లెక్కి పైభాగంలో ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారి గాలి నిండుగా పీల్చుకున్నాడు. విశాలంగా ఉన్న ఆ గది నీటిగా సర్ది ఉన్న సామానుతో తన రాక కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడు వెంకటి కిటికీ కట్టెళ్ళు పక్కకు లాగాడు. వేచి చూస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడు. వెంకటి కిటికీ కట్టెళ్ళు పక్కకు లాగాడు. గాలి రైన వచ్చి అతని శరీరానికి తాకి సేద తీర్చసాగింది. సిటీలో వేగంతో నిండిన జీవితంతో పరుగులు తీసే అతని మనసుకి ఇక్కడికి వస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్క మీద వాలి వెంటనే షేక్స్పియరో చేతికి తీసుకోవాలనిపిస్తుంది. అతని మంచం పక్కనే ఒక ఫోటో ఉంది. దానిలో మనోజుతో పాటు అతని భుజం చుట్టూ చేయి వేసి దాదాపు అతని వయసే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్న చిరుగడ్డంతో మరొక యువకుడున్నాడు. మనోజు ఆ ఫోటోని ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అతని గుండెల్లోంచి ఎగదట్టుకు వస్తున్న నిట్టూర్పుని అణుచుకున్నాడు. వెంకటి అల్మారా తెరిచి మనోజ్ పైజామా లాల్చి ఉన్న హ్యాంగర్ తెచ్చి మంచం మీద పెట్టాడు. టవల్ తీసుకొని బాత్రూంలో పెట్టడానికి వెళ్తున్నాడు. వెంకటి, బాగున్నావా? వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు. వెంకటి దండం పెట్టాడు. బాగున్నాను అన్నట్టు తల ఊపాడు. దుర్గ బాగుందా? అతను షూస్ విప్పి పక్కకు తోస్తుంటే వెంకటి వెంటనే వచ్చి అవి తీసుకుని వెళ్ళి కిటికీ కింద ఉన్న అరలో పెడుతూ, బాగుందండి, తమరు 4 రోజులు ఉంటారా అని అడిగాడు. 4 రోజుల? రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మనోజు చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అతని కళ్ళు గదిని ఒకసారి ఎంతో ఇష్టంగా కలియజూసినాయి. సిటీలో ఇంతకంటే సౌకర్యాలున్న అందమైన భవంతి ఉన్నా ఏమిటో ఇక్కడికి వస్తేనే ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. మనసు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంతలో బామ్మగారు తనే స్వయంగా కాఫీ తీసుకుని వచ్చింది. నువ్వు తెచ్చావేమిటి బామ్మ అన్నాడు అతను ఎదురుగా వెళ్ళి ట్రే అందుకుని తెచ్చి టీపాయి మీద పెడుతూ. ఆవిడ అక్కడున్న వెంకటి వైపు ఒకసారి నిశితంగా చూసింది. ఆ చూపులకు అర్థం అతనికి ఏళ్ల తరబడి తెలుసు. తన ఉనికి అప్పుడు అనవసరమని అన్నమాట ఆ చూపులకు అర్థం. వెంకటి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ అంతక్రితమే పని పురమాయించింది. మనోజు తనే 2 కప్పుల్లో కాఫీ పోసి 1 కప్పు బామ్మగారికిచ్చి మరొకటి తను తీసుకున్నాడు. నిజం బామ్మ, నీ చేతి కాఫీ తాగి 2 యుగాలైనట్టుగా ఉంది. ఇప్పుడు చెప్పు, ఏమిటి విషయం? నువ్వు తాగు ముందు. ఎంచక్క
బామ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగుతుంటే ఉరిశిక్ష లాంటి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది. చెప్పు మను. ఈసారి నేను ఒక నిర్ణయం చేశాను. అది నువ్వు అమలు చేస్తే నాకు చాలా ఆనందం. చెప్పు బామ్మ, ఏమిటది? సంతోషంగా అమలు చేస్తాను. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? నీ పెళ్ళి ఖాయం చేద్దామని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, దాదాపు ఖాయమైపోయినట్టే. అతని పెదవుల దగ్గర కప్పు చిన్నగా తొణికింది. అతి కష్టం మీద నేర్పుగా త్రుటిలో కాఫీ తొణికి బట్టల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతని ముఖంలో రక్తము వెనక్కి వెళ్ళినట్టుగా లీలామాత్రంగా తెలుపు ఆవరించింది. ఆవిడ అతని అభిప్రాయానికి వ్యాఖ్యానం కోసం ఆగలేదు. జడ్జిమెంటు చదువుతున్న జడ్జిలా చెప్పేస్తూనే ఉంది. పిల్ల చాలా బాగుంది, చదువుకుంది, అందం గురించి చెప్పనవసరం లేదు, బుద్ధిమంతురాలు, ముఖ్యంగా నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అతను తనని తాను నిలువరించుకుంటున్నాడు. నిదానంగా నిబ్బరంగా కాఫీ తాగుతూ దాని రుచి ఆస్వాదించటం కంటే మహత్కార్యం ఈ లోకంలో ఇంకోటి లేనట్టు మౌనంగా ఉండిపోయాడు మనోజ్. మాట్లాడమే అంది ఆవిడ. ఏం మాట్లాడను? ఇంత భాగ్యానికి నన్ను పిలవడం దేనికి? ఫోన్లో చెబితే సరిపోయేదిగా బామ్మ. నేను ఎంత ముఖ్యమైన పనుల మధ్య ఊపిరాడనట్టుగా ఉన్నానో నీకు తెలుసా? పనులు నీకు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అయినా ఇంతకంటే ముఖ్యమైన పనేముంటుంది? ఫోన్లో చెప్పలేదనేగా. నువ్వేమో అక్కడ బిజీగా ఉంటావు. మనం ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వు ఈ పెళ్ళి చేసుకుని తీరాలి. మరి లగ్నం పెట్టించి కబురు చేస్తే పోయేదిగా బామ్మ. ఆ మూడు మూళ్ళు వేసి వెళ్ళిపోయేవాడిని. నాకు ఇక్కడికి రెండోసారి రావటం బాధ అనేది తప్పేది కదా. అసలు అదే పని చేద్దామని అనుకున్నాను. నేనెంత నీ మంచి ఆలోచించినా నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా. పిల్లని చూస్తే నువ్వు కాదనవు అని నాకెందుకో ప్రగాఢమైన నమ్మకం. నా మనసు మరీ మరీ ఆ విధంగా చెబుతుంది. అయితే ఇంకే, నేను చూడనవసరం లేదు. ఇదిగో వెంకటి, పాండు కారు షెడ్లో పెడుతున్నట్టున్నాడు, వద్దని చెప్పు. అతను వాచి చూసుకున్నాడు. బామ్మ, ఇంకో అరగంటలో ట్రైన్ ఉంది, నేను వెళ్తాను. మళ్ళీ నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. వెంకటి పిలిచాడు. ఎప్పటిలా వెంకటి పలకలేదు. వెంకటి! మనోజు మరోసారి పిలిచాడు. వెంకటి లేడు అంతే ఆవిడ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నేనే శివంగిపురం పెళ్లివారికి రేపు ఉదయం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చూపులకు వస్తామని కబురు చేశాను. అతను హతాశుడైనట్టు మంచం మీద కూర్చున్నాడు. కనుబొమ్మలు చిరాకుగా ముడిపడ్డాయి. ఇదేమిటి మళ్ళీ? నేను చూడనని, అవసరం లేదని చెప్పాను కదా అన్నాడు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు నిన్ను ఒక్కసారి చూసి ఆ అమ్మాయి నీ ఫోటో చూసిందనుకో, కానీ వాళ్ళు నిన్ను ఒక్కసారి చూస్తారు కదా అని. నా ఫోటో చూసిందా? ఎవరిచ్చారు? ఎప్పుడు? ఎక్కడ? అతను అడిగాడు. ఇంకెవరిస్తారు? నేనే ఇచ్చాను. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నేనే తీసుకువచ్చాను. ఈ గదంతా కూడా చూసింది. చాలా మంచి పిల్ల. ఆవిడ మాటికి మంచి పిల్ల అనే కిరీటం పెట్టడం అతనికి చిరాకు రెట్టింపయింది. ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని తన గదిలోకి తీసుకురావడం వినగానే చిరాకు ఇంకా పెరిగింది. ఆవిడ మళ్ళీ అంది, పిల్లని నువ్వు చూడాల్సిన పని లేదు. నేను చెప్తున్నాను కదా, లక్షణంగా ఉంది. కానీ ఇది లాంఛనప్రాయంగా జరగబోతున్న పని అంతే. లాంఛనమా? ఎవరికోసం? అటు ఇటు ఇరువైపులా పెద్దల కోసం. వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయిగా. మనకి అలాంటి ఆచారం ఏం లేదని చెప్పకపోయావా? విసురుగా అన్న అతను కిటికీ దగ్గర కోపంగా నిలబడ్డాడు. అతని చిరాకు, అయిష్టత ఆవిడ మనసుని చివుక్కుమనిపించాయి. ఆవిడ కళ్ళల్లో గిర్రన నీళ్లు ఉబికి వచ్చాయి. మనవడు ముఖం తిప్పుకొని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడటం ఆవిడ ప్రాణం గిజగిజలాడింది. వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. నన్ను ఆదుర్దా పెట్టకురా, నాతో రా, పిల్లని చూడు. నువ్వు పిల్ల నచ్చలేదని అంటే నేనేమి బలవంతం చెయ్యను. నిజం చెబుతున్నాను. నీకు పెళ్ళి ఆలస్యమైంది అనే ఆవేదన నన్ను చంపేస్తోందిరా. ఏం చెయ్యను? మన ఇంట్లో జరిగిన కొన్ని దురదృష్టాల మూలంగా నీ పెళ్ళి వాయిదా పడింది. నీకు అసలు ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. చిన్నప్పుడే ఈ ఇంటి భారం నేనెత్తిన పడేసి అందరూ పొందే చిన్న ఆనందాలు కూడా నీకు దక్కకుండా చేశాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా నాయనా?
మనోజు ఆవిడ చేతుల్ని సున్నితంగా వదిలించుకున్నాడు. నేను ఎప్పుడు అలా అనుకోలేదు బామ్మ. ఈ ఇంటి బాధ్యత చిన్నతనంలోనే పంచుకుని నీకు తోడుగా ఉన్నందుకు నాకెప్పుడు ఆనందంగానే ఉండేది. నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి చేస్తే ముచ్చట తీరదు బామ్మ. నువ్వు చెప్పు. నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నా మెడకి ఒక గుదిబండ బిగిస్తావా? చెప్పు. నేనేమైనా తప్పు చేశానా? చిన్నప్పుడైతే గోడ కుర్చీ వేయించేదానివి. ఇప్పుడు ఏం చెయ్యమంటావు? అతను 2 చేతులు జోడించి దండం పెట్టాడు. బామ్మ ప్లీజ్ అర్థం చేసుకో. నేనిప్పుడు పెళ్లి చేసుకోలేను. మన ఫ్యాక్టరీలు ఇంకా అభివృద్ధి చేయాలి. పోటీ తట్టుకోవలసిన సమయం ఇది. నా ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది కుటుంబాలు నా వాళ్లే అనుకుంటున్నాను. నేను ఒంటరివాడిని కాదు బామ్మ. నాకందరూ కావలసిన వాళ్లే ఉన్నారు. పెళ్లి పేరిట నేను మెడకి ఉచ్చు బిగించుకోలేను. నన్ను అర్థం చేసుకో. ఇప్పటికీ ఈ మాట వాయిదా వేయి. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి బామ్మ. అతని మాటలు అనునయంగా నచ్చజెప్తున్నట్టుగా ఉన్నాయి. మనం ఆవిడ విలవిలలాడుతున్న ఆంతర్యం ఆ అలసిన నయనాల్లో అద్దంలో లాగా ప్రతిఫలిస్తుంది. బ్రతిమాలుతున్నట్టుగా అంది. ఇప్పుడు తర్కం వద్దు. నాతో రా. ఈ పిల్లని ఒక్కసారి చూడు. బంగారు బొమ్మంటే బొమ్మరా. నమ్ము. బంగారం మీద వజ్రాల మీద నాకు వ్యామోహం లేదు బామ్మ. అతని ముఖంలో అసహనం, చిరాకు బాగా ప్రస్ఫుటమవుతున్నాయి. దీనికోసమా? బామ్మ పిలిచింది. అతనికి చాలా విసుగ్గా ఉంది. అదిగో నాకు తెలుసు. ఆవిడ చూపుడు వెళ్ళి చూపిస్తూ అంది. నువ్వు నన్ను తర్కంలోకి దింపుతున్నావు. వద్దురా. రేపు ఉదయం మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దాం. నువ్వు ఇంకేం చెప్పొద్దు. అమ్మాయిని చూడటం కోసం వాళ్ళింటికి దేనికి? ఫోటో తెప్పించు చాలు. ఈ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయ్యింది. అయ్యో రామా, అసలు ఈ మాటే మర్చిపోయాను సుమా. ఫోటో అడిగి తీసుకున్నాను, కానీ ఎప్పటిదో ఫోటోలో కంటే యువతల చాలా 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 బాగుందిరా. మనం ఆ అమ్మాయి ముఖంలో కళ ఉంది చూశావు? అది నీ భార్య అయ్యే అదృష్టం కనిపిస్తుంది నాకు ఆ ముఖంలో. ఫోటో చూపిస్తానుండు, ఇక్కడే ఉంది అంది వెళ్తూ. ఇక్కడ అన్నాడు అతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలోనే దాచాను. ఆవిడ నడుం దగ్గరున్న తాళం చెవులు గుత్తి తీసి వెళ్ళి గాడ్రేజ్ బీరువా తెరిచింది. అతని కళ్ళల్లో కంపరం కనిపించింది. ఎవ్వరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోనా? బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తుంది. అతని కోపం కళ్ళలో ప్రస్ఫుటంగా అవుతుంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులోంచి తీస్తుంది. భేష్ అంటే ఈ అమ్మాయి పట్ల ఆవిడకి బాగానే గురి కుదిరి ఉంటుంది. లేకపోతే అంత భద్రంగా దాచదు. పెళ్లి చేయాలి అనే ఆందోళనతో ఆరాటం ఉన్న ఈవిడకి ఆవిడ గారు ఎవరో తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు. అవతలి వాళ్ళెవరో ఈవిడని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకుని బయటపడటం ఎలా అని మనసు ఆలోచిస్తుంది. ఆవిడ ఫోటో తెచ్చింది. చూడరా, ఇదిగో అంది అపురూపమైన సంగతి చూపిస్తున్నట్టుగా. నీకు మతిపోయింది బామ్మ. నా బీర్వాలో ఎందుకు పెట్టావు అన్నాడు. ఈ ఫోటో దాచాల్సిన స్థలం అదే అనిపించిందిరా నాకు. ఇది ఎప్పుడో 4 ఏళ్ల క్రితం. ఇప్పుడైతే ఇంకా బాగుంది సుమా అమ్మాయి. చూడు, ఆ కళ్ళల్లో ఎంత కళ. నాకేం నచ్చలేదు బామ్మ అన్నాడు చూడకుండానే ఫోటో టీపాయ్ మీద పడేస్తూ అసహనంగా. అదిగో సరిగ్గా చూడకుండానే అంది అందుకుంటూ. బాగానే చూశాను, నాకేం నచ్చలేదు. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపో. అతని కంఠస్వరం దృఢంగా ఖచ్చితంగా ఆ మాటకి తిరుగులేదన్నట్టుగా ఉంది. మర్చిపోనురా. నేను చచ్చిపోయే లోపల నీ పెళ్లి చూడాలి. ఈ మాట నువ్వు కూడా మర్చిపోకు. ఆవిడ కంఠం అతని కంఠంతో సమంగా హెచ్చరికగా ఉన్నది. ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే సిటీలో నీకు నచ్చిన ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పు. పెళ్లి కాదని మాత్రం అనకు. నీకు తెలియదు నేనెంత ఆవేదన పడుతున్నాను. నాకు తెలుసులే. ఈ చాందసరాలకి ఏం తెలుస్తుందిలే నీకెలాంటి భార్య కావాలో అని అనుకుంటున్నావు కదూ. పోనీ నిన్నే చెప్పమంటున్నాను కదా, కానీ అది చెయ్యవు. ఎన్ని రోజులు వాయిదా వేస్తావురా? అసలు ఈ పిల్లకి ఏమైందిరా? లక్షణంగా ఉంది. మీ ఇద్దరు ఎంత ఈడు జోడుగా ఉంటారో అని మురిసిపోయాను. ఆవిడ ఫోటో అతని మీదకి గిరాట కొట్టింది. అకస్మాత్తుగా ఓటమికి తట్టుకోలేక ఆవిడకి ఏడుపొచ్చేసింది.
అక్కడ కుర్చీలో కూలబడి ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడ్చింది. ఆవిడ దుర్బలమైన శరీరాన్ని ప్రభంజనంలా ఆ ఏడుపు కుదిపేసింది. మనోజ్ అనుకోని ఈ సంఘటనకి నిరుత్తరుడు అయ్యాడు. బామ్మ ఎందుకింత బాధపడుతుందో అతనికి అర్థం కావడం లేదు. ఆవిడ విసిరి కొట్టడంతో అతని ఛాతీ మీద పడి జారి కింద టీపాయ్ మీద బోర్లాగా పడిన ఆ ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. ఆవిడ ఏడుస్తూ అంటోంది, పిల్ల బాగాలేదుట, బాగాలేదు. ఆ మాట మాత్రం అనకురా, ఎవరైనా వింటే నవ్వుతారు, మనకి కళ్ళు లేవమా అనుకుంటారు. మనోజు ఫోటో వైపు యథాలాపంగా చూశాడు. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఆ వ్యక్తి తెలిసిన జ్ఞాపకం. చురకత్తిలా అతని మనసును చురుక్కుమనిపించింది. అతని కళ్ళు అప్పటికే ఆ ఫోటోని గుర్తుపట్టినాయి. ఈ అమ్మాయా, ఈ అమ్మాయినా బామ్మ ఇంతసేపటి నుంచి ఇంతగా చెబుతోంది? మై గాడ్! అతను నిర్విణ్ణుడయ్యాడు. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్టుగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. ఇది కళ, నిజమా? 2.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇలా తన గుండెల మీదికి వచ్చి పడిందేమిటి? అది కూడా బామ్మ తన చేత్తో విసిరేసింది. మై గాడ్! ఇది నిజమేనా? బామ్మగారేదో ఇంకా ఏడుస్తూనే అంటూనే ఉంది. అతని చెవులకి అది ఎక్కటం లేదు. ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఫోటో మీద నుంచి మళ్ళలేకపోతున్నాయి. నిద్రలో నడుస్తున్న వాడిలా ఆవిడ దగ్గరికి వచ్చాడు. బామ్మా పిలిచాడు. ఆవిడ తలెత్తింది. మనవడిని చూడగానే భోరున ఏడ్చేసింది. మను, నేను అనుకున్నది అసలు ఎప్పుడయిందనిరా, ఎప్పుడు జరగలేదు. ఇది శాపంరా. నిరాశతో చావటమే నా జీవితం మొదటి నుంచి అంతే. నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నేను ఎందుకురా బతకటం? దేనికోసం? నేను ప్రేమగా చూసినా అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు కదా. మనోజు ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడ జీవితంలో చేసిన యుద్ధం తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? ఆవిడ వెంట నీడలా ఉంటూ ఆవిడకి యుద్ధంలో సాయం చేసిన వ్యక్తి తనేగా. బామ్మ, ఈ ఫోటోలో అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అతని కంఠంలో ఉప్పొంగి వస్తున్న ఆతృతని అదిమిపెట్టి మామూలుగా ఉండటం కష్టమైపోయింది. మన సుబ్రహ్మణ్యం గారి మనవరాలి క్లాస్మేట్ అట. ఆ అమ్మాయి పెళ్లిలో చూశాను. సుబ్రహ్మణ్యం గారికి నేను సంబంధాలు చూడమని ఎప్పటినుంచో చెబుతున్నానుగా. ఆయన చూపించారు. పెళ్లిలోనే నాకు ఈ అమ్మాయి నచ్చిందిరా. మన కరుణాకరంతో కూడా వాకప్ చేయించాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారుట. ఇద్దరే అక్క చెల్లెళ్ళు. అక్క కూడా ఏదో సుస్థితో పోయిందట. వరుసకి పినతండ్రి అయిన రంగారావు గారింట్లో ప్రస్తుతం ఉందిట. ఉద్యోగ ప్రయత్నం చేస్తోందిట. ఈ లోపల నేను చూశాను. ఆవిడ హఠాత్తుగా తలెత్తి అతని గడ్డం పట్టుకుంది. నాయన మను, కాదనకురా. ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని నాకెందుకో మరీ మరీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావటానికే పుట్టింది అనిపించింది నాకు. చూడగానే పిల్ల బాగుంది, చదువుకుంది, ముఖ్యంగా నమ్రత ఉంది. వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి పిల్ల నీకు భార్య కావాలని ఇన్నాళ్ళు అనుకుంటున్నానో ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఇంతగా నీకు ఆ అమ్మాయితో పెళ్లి జరగాలని అనిపిస్తోందిరా నాయనా. మను, నీకు కాబోయే భార్య నీకు తగినట్టుగాను మళ్ళీ నాకు మనవరాలిగా నాతో కూడా అపేక్షగా ఉండాలని నేను ఎప్పుడు అంటూనే ఉన్నాను కదా. అక్షరాల అలాంటి అమ్మాయి నాకు కనిపించటం నా అదృష్టం కదూ. కాదని నన్ను బాధపెట్టి అశాంతి పాలు చేయకురా నాయనా. అతను ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా, నిన్ను బాధ పెట్టాలని కాదు బామ్మ, కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. అతను చేతిలో ఆ ఫోటోని మళ్ళీ చూశాడు. మనోజు ఆ ఫోటో మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోవడం ఆవిడ గమనిస్తూనే ఉంది. అతను క్షణం ఆలోచించాడు. సరే బామ్మ, రేపు ఈ అమ్మాయిని చూడ్డానికి వెళ్దాం. నీ మాట నేను కాదని అనటం లేదు, అంగీకరిస్తున్నాను, సరేనా అన్నాడు. నిజంగానా మను? ఆవిడ నమ్మలేనట్టుగా చూసింది. నిజంగానే బామ్మ. ఆవిడ కళ్ళు అపనమ్మకంగా చూశాయి. నేను ఏ నిద్రలోనో ఉండగా రాత్రి వెళ్ళిపోవుగా? తల తిప్పాడు. నా మీద ఒట్టు అంది.
అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖంలో కళ రెట్టింపైనట్టుగా అనిపిస్తుంటుంది. ఆవిడ చేతిలో చెయ్యి ఆనించి ఒట్టు వెళ్ళిపోను అన్నాడు. ఆవిడ ముఖం ఆనందంతో వికసించింది. పిల్ల చాలా బాగుంది కదూ అంది. పర్వాలేదు అన్నాడు అతను. పేరేమిటో తెలుసా? అమూల్య అంది. ఆ పేరు చాలా అపురూపంగా పలుకుతూ అతను మౌనంగా చప్పున కిటికీ వైపు తిరిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తను బామ్మ ఇద్దరూ చూశారు. కానీ ఆ చూడటంలో ఎంత తేడా! నేను కిందికి వెళ్ళి దుర్గకి ఏదైనా తినడానికి చేయమని చెప్పి వస్తాను. ఇప్పుడే వస్తాను సుమా అంది ఆవిడ ఫోటో అతని చేతిలో పెట్టి వెళుతూ. ఇంకో నిమిషం అక్కడుంటే అతను మళ్ళీ ఏం మనసు మార్చుకుంటాడో అని బామ్మగారి భయం. చప్పున గది గుమ్మం దాటి వచ్చేసింది. ఆవిడ గబగబా మెట్లు దిగి వస్తుంది. చివ్వున ఊపికిన కళ్ళనీళ్లు తుడుచుకుంటుంటే అనిపించింది, ఈ క్షణంలో పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో, లేక ఆ ఫోటోలో ఆ అమ్మాయిదే పూర్వజన్మ సుకృతమో, లేక తన కన్నీళ్లే వాడి గుండెని కరిగించాయో. ఎవరి గుండెని? మనోజ్ గుండెని. ఏదైతేనే వాడి సంబంధం చూడడానికి ఒప్పుకున్నాడు. అది కావలసింది. గదిలో మనోజ్ ఆ ఫోటోనే చూస్తూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆంతర్యం చిత్ర విచిత్రమైన సంఘర్షణకి గురి అవుతోంది. అమూల్య ఈ ఇంటికి వచ్చిందా? తన ఫోటో చూసి తను ఎవరో తెలిసి కూడా పెళ్లి చూపులకి ఇష్టపడిందా? ఆ భావనే తనకి గరళంగా ఉంది. అతను రెప్పవాల్చలేనట్లుగా తదేకంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి 2.5 సంవత్సరాల నుంచి తనని మానసికంగా ఎంత వెంటాడుతోంది. తన లాయర్లు ఈ అమూల్య కోసం నిశ్శబ్దంగా ఎంత గాలిస్తున్నారు. అనుకోకుండా కనిపించి మాయమైపోయి తన జీవితంలో పెను తుఫాను తెచ్చిపెట్టింది. అమూల్య తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఛీ! అతని మనసు చీత్కారం చేస్తోంది. అతనికి ఆశ్చర్యంగా, ఆగ్రహంగా, ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అనిపిస్తుంది. జీవితం అనుకోకుండా ఈ అమూల్యని తన భవిష్యత్ పట్ల అదృష్ట దురదృష్టాలు తూచే తరాజుగా నిర్ణయించింది. అతను వచ్చి మంచం మీద వెనక్కి వాలి కుడి చేయి తల కింద పెట్టుకున్నాడు. ఎడంచేత్తో ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకుని ఆ ఫోటో మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా చూస్తున్నాడు. అమూల్య అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతోంది. ఈ అమూల్య 2 సంవత్సరాల క్రితం మనోజ్కి పరిచయమైంది. ఆ పరిచయమైనప్పటి సంఘటన ఏంటో రేపటి ఎపిసోడ్లో మనము చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మార్తి సాహితీ ఛానల్.